హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో అసలు వంకాయలే తినరు. సంవత్సరానికి 1-2 టైమ్స్ గుత్తి వంకాయ చేసిన, సో వీడియో తీసిన అనమాట. ఫస్ట్ అయితే పల్లీలను వేయించుకున్న, అందులోనే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే నువ్వులు వేసుకొని వేయించేసుకున్నా. నువ్వులు కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దాన్ని కూడా కొంచెం వేయించేసుకోవాలి. అవి కొంచెం చల్లారబెట్టుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్న. అందులోనే కరివేపాకు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు చేసుకొని అందులో వేసుకున్నాను అనమాట. అలాగే 2 టమాటా ముక్కలు వేసేసుకున్న. అందులోనే కొంచెం చింతపండు, కొంచెం గరం మసాలా పౌడర్, ఇందులోనే కొంచెం కసూరి మేతి వేసుకొని పేస్ట్ చేసేసుకున్నా. ఇవి ముందే వేసేసుకోవాలి, మర్చిపోయినా. మళ్ళీ పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వేసుకుంటున్నా. పసుపు, కొంచెం కారం, ఉప్పు వేసి దాన్ని పేస్ట్ చేసేసుకున్నాను అనమాట మళ్ళీ. సో వాటిని ఇలా వంకాయని 4 సైడ్స్ కట్ చేసుకొని అందులో అయితే పెట్టేసిన, మొత్తం స్టఫ్ చేసేసిన. ఇట్లా మొత్తం స్టఫ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఇప్పుడు ఈ ఆయిల్లోకి స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటినీ వేసేసుకున్నా. ఫస్ట్ టైం ట్రై చేసిన అనమాట గుత్తి వంకాయ, ఎలా వచ్చిందో చూడండి లాస్ట్ వరకు. సో అన్ని వంకాయలు పెట్టేసి మూత పెట్టేసుకొని 5 మినిట్స్ మగ్గనిచ్చాను అనమాట. ఇప్పుడు దీన్ని కలుపుతూ మొత్తం టోటల్గా ఫ్రై చేసేసుకున్న. వంకాయ చాలా తొందరగా మగ్గిపోతుంది కదా, సో చాలా ఈజీ రెసిపీ అనమాట. ఫాస్ట్గా అయిపోయింది. గుత్తి వంకాయ కర్రీ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అసలు. సో అవి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత 50% మగ్గిన తర్వాత అందులో మిగతా మసాలా మొత్తం వేసేసిన. మొత్తం ఆ పేస్ట్ వేసి దాన్ని బాగా కలిపేసుకున్నాను అనమాట. సో ఈ పేస్ట్ వేసేసిన తర్వాత దీన్ని కూడా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చిన అనమాట. వెజిటేబుల్స్లో అన్నిటికంటే వంకాయ సూపర్ ఉంటుంది, కాకపోతే మా ఇంట్లో తినారనమాట. సో ఇలా 5 మినిట్స్ అయితే మగ్గించుకున్నాను అనమాట. లాస్ట్లో పైనుంచి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకున్నా. అంతే అండి, ఈజీగా చేసేసుకున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా ఆయనకైతే నచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్